మంచిది. ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోనైనా. ఈ పునరుద్ధాన దినాన 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 18వ వచనం వరకు ఉన్న సంగతులన్నీ మాకు బోధిస్తున్న మంచి దేవుడవు నాయనా. ఈ ఉదయకాలంలో మరలా నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినున్నట్లుగా చీకటి గల ప్రతి ప్రాంతంలో నీ వాక్యపు వెలుగు ప్రకాశించినట్లుగా కృప దయచేయండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకొని నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినాన్న నీ శక్తి కలిగిన స్వరాన్ని వినున్నట్లుగా మా అందరిపైన కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, నీ వాక్కును ఆత్మను పంపి నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ దర్శించి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపను అనుగ్రహించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనందరం నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి అన్న, మనందరం కూడా 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం నుండి 18వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. లాస్ట్ సెక్షన్లో లాస్ట్ సండే మనం వాక్యంలో ఉన్న సంగతులన్నీ ధ్యానం చేసుకుంటా వచ్చాము. ఈ 11వ వచనం నుండి 18 వరకు ఉన్న విషయాలన్నీ కూడా కొంచెం క్లుప్తంగా అవి చూసి నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు అందులో ఉన్నటువంటి 4 అంశాలు ఉన్నాయని చెప్పి గత లాస్ట్ సండే మనం దేవుని దగ్గర తెలుసుకుంటూ వచ్చాం. ఈ 11వ వచనం నుంచి 18 వచనాల వరకు 4 విషయాలు మనం ప్రేమను కలిగి ఉండాలంటే 4 విషయాలు ఇందులో రాయబడ్డాయి. ఆ విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి ప్రభు సన్నిధిలో మనందరం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. మనం వచనాలు చదువుకుందాం. మళ్ళీ ఒకసారి నేను రిమైండ్ చేస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 18 వరకు ఒకసారి మరలా చదివి జ్ఞాపకం చేస్తాను. చదువునాను. మనము ఒకరినొకడు ప్రేమింపవలనని మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మీరందరూ కూడా వినిన వర్తమానమే కదా. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. మనమందరం కూడా కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు అని మీరందరూ కూడా ఎరిగొన్నారు. ఆయన మన నిమిత్తము
నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాడు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రేమను గురించినటువంటి సంగతులు మన హృదయాలకు అర్థం కాకపోతే మనము మన సహోదరులను ప్రేమించటం అనేది తెలియదు. మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ప్రేమను చూపించాలి అనంటే ప్రేమకు గుర్తైనటువంటి ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు నీకు అర్థం కావాలి. ఎందుకంటే ఆయన ప్రేమను మన పట్ల ఎలా వ్యక్తపరిచాడో మనం కూడా అలానే వ్యక్తపరచాలి. అంటే ఈ లెక్కలో మనందరం గమనించగలిగినటువంటి విషయం ఏంటంటే చాలా మందికి దేవుని ప్రేమ తెలియదు. ఎందుకో ఈరోజు మనం ఒక్కొక్క విషయాన్ని దేవుని దగ్గర నేర్చుకుంటూ వెళదాం. ఎందుకు మనం ఈ ప్రపంచంలో మనం చూస్తే ఈవెన్ దేవుని సంఘాల్లో కూడా విపరీతమైనటువంటి పరిస్థితులను ఈ రోజుల్లో మనందరం చూస్తున్నాం. రీజన్ ఏంటి అనంటే దేవుని ప్రేమ తెలియదు. ఇప్పుడు మన హృదయాల్ని గనక ఈరోజు పరీక్షించుకుంటే దేవుని ప్రేమ తెలుసుకోవడానికి మనం ఎంత కష్టపడ్డాం ఒకసారి పరీక్షించుకోండి. నీ పిల్లలు, మీరు, మీ కుటుంబాలు దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ఎంతవరకు కష్టపడ్డారు ఒకసారి విమర్శించుకుంటే మనం లోకంలో ఉన్న వాటి కొరకు కష్టపడడానికి తప్ప మరి దేని కొరకు మన సమయాన్ని వెచ్చించలేదని, మనం లోక సంబంధమైన ప్రేమను కలిగి ఉండి అపవాది యొక్క ఆలోచనల చేత మనలను మనం మోసపరుచుకునేవారుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకొరకంటే ప్రేమ ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటినీ జయించగలిగిన సామర్థ్యం ఉన్నది ప్రేమ ఒక్కటే. ప్రేమ అన్నిటినీ సహించుకొని తాళ్ళుకుంటుంది, ఫర్ ఎవర్, ఎప్పటికీ నిలిచుండేది. నేనేమంటానంటే నీ జీవితంలో ఎప్పటికీ నిలిచుండేటువంటి ఒక శ్రేష్టమైనది ఏదైనా ఉంది అనంటే అది ప్రేమ ఒక్కటే. ఇప్పుడు యోహాను ఈ ప్రేమను ఎలా వ్యక్తపరచాలో చెప్తున్నాడు. ఈ ప్రేమకి స్పందన, అపవాది పిల్లల యొక్క స్పందన ఎలా ఉంటుంది, దేవుని పిల్లల యొక్క స్పందన ఎలాగుంటుంది అనేది మనకిక్కడ ఈ లేఖన భాగాల్లో కనబడుతుంది. అందుకనే దేవుని ప్రేమకి అపవాది ప్రేమకి మనం లాస్ట్ వీక్ కొన్ని తేడాలు చూసుకుంటూ వచ్చాం. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఒక పాపి కొరకు ప్రాణం పెడుతుంది. అపవాది ప్రేమ, ఈ లోక ప్రేమ మనలను ప్రాణం తీస్తుంది. దేవుని ప్రేమ మనలను సత్యమందు
మనలను ప్రతిష్ఠించి నడిపిస్తూ ఉంటుంది. అపవాది ప్రేమ మోసానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది మనసులో ఏమని ఉంటుందంటే, ఈ మాటలన్నీ మనకు తెలియనివి కాదుగా అని అనిపిస్తుంది. ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, ఎవరి ప్రేమను మనం ఫాలో అవుతూ బ్రతుకుతున్నాం అనేదే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. యోహాను ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పడాన్ని మరలా చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఈ మొదటి యోహాను పత్రికలో ఎక్కువ శాతం ప్రేమను గురించినటువంటి విషయాలు మాట్లాడుతూ మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా అని మనల్ని మనమే విమర్శించుకునే విధంగా యోహాను మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఏ వచనం గురించి నువ్వు ఆలోచిస్తావో, దేవుడు మాట్లాడిన మాట గురించి మనం ఆలోచించగలిగిన సామర్థ్యం ఉంటే అప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుని వాక్యాన్ని ఆలోచించే సమయం లేదు, ఆలోచించి నిర్ణయం తీసుకునే ఆలోచనలు కూడా లేవు. స్థిరమైనటువంటి స్థిర నిశ్చయత మనలో ఎవరికి కలగట్లేదు అనేటువంటి సత్యాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రేమించే విషయాల్లో మొదటి ప్రేమను మనం ఎక్కడ ప్రత్యక్షపరచబడుతుంది, ఎక్కడ చూపించాలి అనేది మనకి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రేమను దేవుని యొక్క సంఘములో చేర్చబడిన సహోదరుల మీద ప్రేమను చూపించాలని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము అని అంటే అది ఇల్లు. గత రాత్రి పరిశుద్ధ దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. మందిరం అంటే జీవము గల దేవుని సంఘము అని అర్థం. ఆ జీవము గల దేవుని యొక్క సంఘము అది మనకొక గృహమని, ఇల్లని, అందులో దేవునాత్మ నివాసం ఉంటుందని, మనమే ఆయన ఇల్లుగా కట్టబడుతున్నామని, మనమే ఆయన నివాసం ఉండే మందిరంగా కట్టబడుతున్నామని, ఆయన ఇంటిలో ఉన్నటువంటి సంఘమును దేవుడు మచ్చ, డాగు, కళంకం లేకుండా పరిశుద్ధమైన దానిగా ఆయన తన ఇంటికి ఆయన దేవుడిగా, యజమానిగా ఉంటూ మనల్ని నడిపిస్తాడని చదువుకున్నాం. ఈరోజు మనకు అర్థం కావలసింది ఏంటంటే, దేవుని సంఘంలో ఉన్నటువంటి సహోదరులను మనం ఎలా ప్రేమించాలి. మనలో సహోదరులను ప్రేమించాలంటే ఏ లక్షణాలు ఉండాలి, మనలో ఏ లక్షణాలు ఉండాలి. ఇందులో 4 విషయాలు దేవుని దగ్గర మనందరం కూడా చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆ మాటలు ఎక్కువ సార్లుగా యోహాను ఆ మాటలు ఉచ్చరించటంలో, మనతో మాట్లాడడంలో దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే, మనం గనుక గమనించగలిగితే మనము ప్రేమలో స్పష్టత కలిగినటువంటి వారిగా ఉండాలి అని దేవుని యొక్క సంకల్పం. ఈ స్పష్టత మనకి దేనికి గుర్తుగా ఉంటుందంటే, అసలు మనం రక్షించబడ్డామా లేదా అనేటువంటి విషయాలు మనకి గుర్తుంటాయి. నిహాల్ బాబు టీవీ పెడితే చూస్తావు, దిమ్మ చూసినట్టు కూర్చొని చూస్తావు. చూడండి, మనం ఈ ప్రేమను ప్రత్యక్షపరిచేటువంటి విధానంలో ఇతరులకి మన రక్షణ, మన విశ్వాసం, దేవుని పట్ల మనకున్న ప్రేమ తెలుస్తుంది. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. మనం దేవుని
దగ్గర రక్షించబడినట్లు, మనం దేవుని ప్రేమిస్తున్నట్లు మనకి తెలియాలి అంటే దేవుడు కోరుకున్న ఈ 4 లక్షలను మనలో కనబడితే అప్పుడు మనం సంఘంలో చేర్చబడిన, లేకపోతే దేవుని గృహంలో, దేవుని ఇంటిలో చేర్చబడిన వాళ్ళని ప్రేమించగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టచ్చు. అందుకనే 11వ వచనంలో మళ్ళా ఒకసారి నేను చదివిస్తాను, చదువునానా? మనం ఒకరినొకడు. ఇప్పుడు చూడండి, మనము అంటే ఇక్కడ అపోస్తులు వస్తున్నారు, సంఘములో ఎంతమంది ఉంటే అంతమంది కనపడుతున్నారు. మనము ఒకరినొకరము ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఇప్పుడు చూడండి, మొదటి నుంచి వినటం అంటే అర్థం ఏంటి? మొదటి నుంచి వినటం అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వింటున్నాం అని కాదు దీని అర్థం. మొదటి నుంచి వింటున్నామంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సువార్త ద్వారా మనకి పాప క్షమాపణ, పరిశుద్ధత, విశ్వాసము, పాపము లేని జీవితము, నీతి కలిగినటువంటి జీవితం, మారు మనసు, ఇవన్నీ కూడా మనకి సువార్త ద్వారా ప్రకటించబడడం ద్వారా ఇందులో మనకేం కనపడింది అంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనకు కనపడింది. మొదటి నుండి అంటే ఎప్పటి నుంచి వింటున్నాం? సువార్త ప్రకటించబడిన దగ్గర నుంచి మనం వింటున్నాం. ఇప్పుడు సువార్త మనకేం చెప్తుంది అంటే సంఘంలో చేర్చబడిన సహోదరులను మనం ఎలా ప్రేమించాలో చెప్తుంది. మొదటి నుంచి అంటే యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త విన్నప్పటి దగ్గర నుంచి నీకు ప్రతి మాట వెనక, లేకపోతే మన జీవితంలో నమ్మిన ప్రతి విషయం వెనక దేవుని ప్రేమను చూడొచ్చు. నీ రక్షణ వెనక దేవుని ప్రేమను చూడొచ్చు, నీ పరిశుద్ధత వెనక దేవుని ప్రేమను చూడొచ్చు, నీ మరణంలో నుండి నిన్ను జీవంలోకి దాటించిన దేవుని ప్రేమను చూడొచ్చు, నీ మారు మనసు వెనక దేవుని ప్రేమను చూడొచ్చు. అంటే ఏ స్వభావాన్ని చూసినా, రక్షించబడిన తర్వాత నీలో నాలో కనబడే ఏ స్వభావాన్ని చూసినా దాని వెనక కారణం ఏంటి అంటే దేవుని ప్రేమ అనే దాన్ని మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు మనకి దేవుని ప్రేమల గురించి ఎప్పటి నుంచి మనకు తెలుసు అని అంటే దేవుని ప్రేమ సువార్త ద్వారా ఆయన నామాన్ని బట్టి వింటున్న ప్రారంభం నుంచి మనకు తెలుసు. అంటే ఇవాళ మనం దేవుణ్ణి నమ్మాను, నేను విశ్వసించాను, రక్షించబడ్డాను అని ఎన్ని సంవత్సరాల నుంచి మనం చెప్తున్నామో అన్ని సంవత్సరాల నుంచి మనకి దేవుని ప్రేమ యొక్క విలువ తెలుసు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే నువ్వు నీ సంఘములో ఉన్న నీ సహోదరులను నువ్వు ప్రేమించాలి. ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే 10వ వచనంలో ఏమని చెప్తాడో చూడండి ఒకసారి. ఆ 10వ వచనం కూడా మళ్ళీ రిమైండ్ చేయనా? దీనిని బట్టి దేవుని పిల్లలెవరో. ఇప్పుడు చూడండి, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో చేటబడును, నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఇక్కడ చూడండి, సహోదరుని ప్రేమించకపోతే అసలు నువ్వు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తివి కాదు. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే సహోదరులు అంటే సంఘంలో చేర్చబడిన అందరూ కాదండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా నేను, నీ సహోదరులు అంటే ప్రపంచంలో ఉన్న అందరూ కాదు, అది వేరే భాగం. ఇక్కడ ఈ టెక్స్ట్లో చెప్పేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే మీరందరూ దేవుని ఇంటిలో ఉన్నటువంటి, దేవుని ఇంటిలో పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. పిలిచిన తర్వాత సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కళ్ళు నీ సహోదరుడు, నీ సహోదరి, వాళ్ళంతా కుటుంబంలో, దేవుని ఇంటిలో, దేవుని కుటుంబంలో సభ్యులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుని ఇంటిలో ఉన్నటువంటి సహోదరులను ప్రేమించటం అనేటువంటి లక్షణం మనం రక్షించబడిన దగ్గర నుంచి, లేకపోతే సువార్త ప్రకటించబడిన దగ్గర నుంచి ఆ విషయాలన్నీ మనందరం నేర్చుకున్నాము అని చెప్తున్నాడు. ఒకవేళ నీ సంఘములో చేర్చబడిన నీ తోటి సహోదరుని కనుక నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఖచ్చితంగా నువ్వు దుష్టుని సంబంధివి అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ఇందులో ఇక మళ్ళీ ఏ ఎక్స్క్యూజులు ఏం లేవు.
ఇప్పుడు చూడండి, ఈ మాటను జ్ఞాపకం చేస్తూ 11వ వచనాన్ని చెప్తూ ఇప్పుడు 12వ వచనంలో తేడా ఏంటో చెప్తున్నాడు. ఇది చదివే ముందల ఒక్కసారి 14 కూడా చదువునానా. మనము సహోదరులము ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఇప్పుడు చూడండి, ఎరుగుదుము. ప్రేమకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఈ 14వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ప్రేమ మరణాన్ని కూడా జయించగలుగుతుంది అని చెప్తున్నాడు. అంటే ప్రేమను వ్యక్తపరచటంలో మనందరం సహోదరుని ప్రేమించటంలో మనందరం ఎలా ఉండాలంటే అతని కొరకు ప్రాణం పెట్టే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ ప్రేమను చూపించే విధానంలో దుష్టుని సంబంధులు ఎలా ఉంటారు, దేవుని సంబంధులు ఎలా ఉంటారు అనేది మనకు చూపించడానికి 12వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇక్కడ 14వ వచనం నేను ఎందుకు చదివించానంటే ప్రేమ మరణము నుండి మనలను తప్పించి జీవములోనికి నడిపిస్తుంది. అంటే మన సహోదరులను ప్రేమించటం వెనక దేవుని ఆత్మ మరణాన్ని సిగ్గుపరిచి మనకి నిత్య జీవాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే రక్షించబడిన దేవుని పిల్లలకి తన తోటి సహోదరులను ప్రేమించటం అనేది ఎంత విలువైందో చెప్తున్నాడు. ఎంత విలువైంది అనంటే మరణం కూడా మిమ్మల్ని ఏం చేయలేదు, మీరు ప్రేమిస్తే చాలు మరణంలో నుంచి జీవంలోకి మీరు దాటిపోతారని చెప్పారు. ఈ మాట ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్తలో 13, 34, 35లో చెప్పినట్టుగా మనం చూడవచ్చు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఒకరినొకరు ప్రేమించటం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. నేను మిమ్మును ప్రేమించినట్టే నేను నిన్ను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇప్పుడు చూడండి, ప్రేమను చూపించాలంటే నీకెవరు తెలియాలంటే యేసుక్రీస్తు నీకు తెలియాలి. యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ నీకు తెలియాలి. ఆయన ఏ ప్రేమ నీ సహోదరులకు చూపించాడో మనందరి మీద ఆయన ప్రేమను ఎలా చూపించాడో సేమ్ అలాగనే చూపించాలి. అది కాకుండా నువ్వు ఏ ప్రేమ చూపించినా నువ్వు మరణంలో ఉంటావని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీ సహోదరుని కనుక నువ్వు ప్రేమించకపోతే నువ్వు దుష్టుడి సంబంధివి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. నువ్వు నీ సహోదరుని ప్రేమించేటప్పుడు యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడో సేమ్ అది నీకు తెలిసి ఆ ప్రకారంగానే నీ తోటి సహోదరులను ప్రేమించాలి. ఇప్పుడు 12వ వచనంలో మనకేం జ్ఞాపకం చేస్తుంది? 12వ వచనం, మనం ప్రేమలో ఎక్కడ మోసపోతున్నాము, మనం మోసపోయి దుష్టుని సంబంధులుగా దుష్టుని పిల్లలుగా బ్రతుకుతున్నామా, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నామా అనేది ఇక్కడ 12వ వచనం మనకు క్లారిటీ ఇస్తుంది. నేను ఒకసారి వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదవండానా? 12వ వచనం చదువునానా? మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. ఇప్పుడు చూడండి, కయ్యూనుని తీసుకొచ్చి మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. మనం కయ్యూను వంటి వారమై ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి. వాడు ఎలాంటి వాడు అంటే వాడు దుష్టునికి సంబంధించినోడు. తన సహోదరుని చంపెను. ఇప్పుడు చూడండి, తన సహోదరుని చంపెను. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఆది కాండంలో జరిగినటువంటి విషయాన్ని మనకి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో లేకపోతే సహోదరుని ప్రేమించని వాడి దుష్టుడి సంబంధాన్ని మనకి ఎలా తెలుస్తుందంటే కయ్యూన్ని చూపించాడు. ఇప్పుడు ఆది కాండంలోకి వెళ్ళి ఒకసారి ఆ మాటను కూడా మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 4వ అధ్యాయము 3 నుంచి చదువునానా? కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో, ఇప్పుడు చూడండి, హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో, ఇప్పుడు గమనించారా మీరు?
హేబేలు కూడా తన తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఆ హేబేలును అతని అర్పణను యెహోవా లక్ష్యపెట్టెను. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ఇప్పుడు చాలు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. నేను ఇక్కడ చదివించటంలో ప్రాముఖ్యత ఏంటంటే, యాక్చువల్గా కయ్యూను అర్పణ తెచ్చాడు, హేబేలు కూడా అర్పణ తెచ్చాడు. ఇప్పుడు తను ఎవరు అంటే సహోదరుడు, సొంత సహోదరుడు. హేబేలు అర్పణని దేవుడు అంగీకరించాడు. అంగీకరించినప్పుడు కయ్యూని మనసు ఎలా ఉండాలి ఒకసారి ఊహించండి. ఇప్పుడు సంఘంలో ఎవరైనా ఒక బిడ్డ మంచిగా పాడి లేకపోతే మంచిగా ఆరాధన చేశాడనుకో, అందరిలోకి వెళ్ళి అతన్ని దైవజనుడు ప్రేమిస్తున్నాడు అనుకోండి. లేకపోతే ఎవరైనా ఒక బిడ్డ మంచి పరిచర్య చేస్తున్నాడు అనుకోండి, తన ఇంటిని తనకు కలిగిన దాన్ని అంతా కూడా పక్కన పెట్టి మందిర పరిచర్యల కొరకు త్యాగం చేస్తూ ఒక వైరాగ్యంతో పరిశుద్ధులను ప్రేమిస్తూ పరిచర్య ధర్మాలన్నిటినీ జరిగిస్తున్నారు అనుకోండి. వెంటనే ఏ మనసు రావాలి? దేవుడు అతనిని అంగీకరించాడు, నేను కూడా దేవుడు అంగీకరించే జీవితం నేను కూడా ఎలా చేయాలో నేర్చుకోవాలి అని ఆలోచించాలి సహోదరులు సంఘంలో. కానీ కయ్యూనికి ఏమొచ్చింది? కయ్యూను దగ్గరికి ఏమొచ్చింది? కయ్యూను తన సహోదరుని దగ్గర దేవుని అర్పణను అంగీకరించాడు. దేవుడు ఆయన ఎలాగా అంగీకరించాడో తెలుసుకొని తన లోపం ఏదన్నా ఉంటే దిద్దుకొని పశ్చాత్తాపడి మనసు మార్చుకొని బ్రతుకు మార్చుకొని నేను కూడా దేవుని చేత అంగీకరించబడాలని ప్రయాసపడాలి. వాస్తవంగా సంఘంలో చేర్చబడిన పిల్లల్లో ఉండవలసినటువంటి స్వభావం. కానీ ఇక్కడ కయ్యూనుకి ఏం పుట్టింది? ఏ ఆలోచన పుట్టింది? వెంటనే హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని, నా అర్పణ దేవుడు అంగీకరించడా అని వెంటనే అతని మీద కోపం పెట్టుకొని అసూయ పెట్టుకొని అతన్ని చంపేశాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇందులో దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో చెప్పడానికి దేవుడు ఏం చూపించాడు? ఇప్పుడు మనకి మొట్టమొదట మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే, అసూయ ఈర్ష్య అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు చూడండి, సహోదరుని ప్రేమించకపోతే మనలో పనిచేసేది ఏంటిదంటే అసూయ, ఈర్ష్య, కోపము, ద్వేషము పనిచేస్తుంది. ఇప్పుడు మన విరోధిని దేవుని పిల్లలుగా ఉండి మనము జయించామా లేదా అనేది నీకెప్పుడు తెలిసిద్దంటే, సంఘములో నీ సహోదరుని అర్పణ దేవుడు అంగీకరించాడు, నీ అర్పణ అంగీకరించలేదు అన్నప్పుడు నీ లోపం ఏంటో తెలుసుకొని దిద్దుకొని నేను కూడా దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలి, దేవుని చేత అంగీకరించబడాలనే మనసు రావాలి. నేను కూడా దేవుని మందిరంలో దేవుని ఇంటిలో నన్ను లోకంలో నుంచి దేవుడు వేరు చేసి నన్ను పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా చేసి నన్ను తన పరిశుద్ధత ఇచ్చి నా పాపముల చేత నేను చచ్చిన వాడినై ఉండగా మరణములో ఉన్న నన్ను మరణానికి అప్పగించకుండా దేవుడు నన్ను ప్రేమించి నా పాప దోషాలన్నిటి నుంచి విడిపించి దేవుని ఇంటిలో ఒక సభ్యుడిగా చేసి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నన్ను పవిత్రపరిచి లోకం నుండి వేరు చేసి నన్ను రక్షించాడు. కాబట్టి నేను ప్రతి విషయంలో దిద్దుకొని సరిచేసుకొని మొట్టమొదట దేవుడు నన్ను అంగీకరించాలని కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను యవ్వన కాలంలో మందిరంలో నేను ఎదిగేటప్పుడు
దైవజనుల దగ్గర నేను వాక్యం అందిస్తూ ఉండేవాడిని. అలాగే మందిరంలో మొట్టమొదట పాట నేనే పాడేవాడిని. మందిరంలో మొట్టమొదట మందిరం అంతా తడిగుడ్డేసి శుభ్రంగా తుడిచి అందరికంటే 1 గంట ముందలెళ్ళి పరిచర్య చేసేవాడిని. నాకు దేవుడు ఈ యోగ్యత, ఈ భాగ్యం నాకు ఇచ్చాడని నేను ఎప్పుడు సంతోషపడేవాడిని. చాలా మంది మందిరంలో నేను గమనించేవాడిని, చాలా మంది మందిరంలో అన్నకి దురద ఎక్కువ అనుకుంటా, అన్నకి ఎచ్చులు ఎక్కువ అనుకుంటా అనుకునేవాళ్ళు. అంటే దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చి నన్ను నడిపిస్తున్నప్పుడు, నేను దేవుని ఇంటిలో ఒక వస్తువుగా పరిచర్య చేసే బిడ్డగా నేను అప్పగించుకొని బ్రతుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇతరులకి అసూయ రావటం మొదలైంది. చాలా మంది నన్ను అనేవాళ్ళు, అయ్యగారి దగ్గర ఏదో మొప్పులు పొందడానికి ఊరికే ఎగబడి చేస్తూ ఉంటాడు, ఈ ఎచ్చులోడు అనుకునేవాళ్ళు. విశేషం ఏంటంటే సేవకులందరూ ఏమనేవాళ్ళు అంటే, ఇలాంటోడు రా నమ్మకస్తుడు అని ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభా, ఈ బిడ్డని దీవించు, ఈ బిడ్డని దేవుని కొరకు ప్రతిష్ఠించు, ప్రభా నీ సేవ చేయాలి, ఇలాంటి పరిచర్య ధర్మాన్ని చేసే పిల్లలు సంఘానికి కావాలి, అలాంటి వాళ్ళు వీడొకడు, వీడిని దీవించయ్యా, వీడు మంచి సేవకుడు అవ్వాలని ప్రార్థన చేసేవాళ్ళు. అసూయ పడిన వాళ్ళు కొంతమంది చనిపోయారు, కొంతమంది లేరు ఈ భూమండలం మీద. కానీ అందులో ఎన్నిక చేయబడినప్పుడు, దేవుని చేత అంగీకరించబడినప్పుడు, దేవుడు చక్కగా పరిచర్యలో, సేవ పరిచర్యలో దేవుడు సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా బోధించడానికి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మందిరం సహవాసం అక్కర్లేదు అనుకునేవాడిని ఏమనాలి? దేవుని ఇంటిలో సహవాసం లేకుండా బ్రతికేవాడిని ఏమనాలి? వీడు సహోదర ప్రేమను ప్రేమించకపోగా వీడు అసూయతో బ్రతుకుతాడనే భయం అన్న ఉంటుందండి. ఇప్పుడు కయ్యూన్ని చూపించాడు దేవుడు. వీడు ఒకింట్లోనే ఉన్నాడు, ఒకింటిలోనే కూర్చున్నాడు. తన సహోదరుని, దేవుని ఇంటిలో తన సహోదరుడి పట్ల హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. నా అర్పణ అంగీకరించలేదని ద్వేషము, అసూయ, ఈర్ష, కోపము, హత్య 5 గుణాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఒక దైవజనుడిగా నేనేం అడుగుతున్నానంటే, దేవుడు కోరుకున్న జీవితం నీలో నాలో కనబడకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం కనపడుతుంది అంటే, అపవాదికి సంబంధించినటువంటి పిల్లలుగా మనం ఎదుగుతూ ఉంటాం. ఆటోమేటిక్గా దేవుడు లేకపోతే దెయ్యం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు కోరుకున్న జీవితం నీకెందుకు నచ్చట్లేదు? ఇది నీకు అర్థం కాదు. ఎందుకు నీకు ఆ జీవితం మీద నీకు మనసు రావట్లేదు? నీకు అర్థం కాదు. అంటే మొదటి ప్రేమలో మనం ఇప్పుడు ఏం చదువుకున్నామంటే, మొదటి గుణ లక్షణం 1, మనము దేవుని, చూడండి, మన ప్రేమ దేవుని ఆజ్ఞను నెరవేర్చే ప్రేమ అయి ఉండాలి. ఇప్పుడు సంఘంలో చేర్చబడిన సహోదరుని నువ్వు ప్రేమించడం మొదలు పెడితే, ఈ ప్రేమంట దేవుని ఆజ్ఞను గైకొంటున్నావు అని నీ గురించి ఇతరులకు తెలిసిద్దట. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. మనం ఇంతకుముందు చదివాం కదా, యోహాను సువార్తలో 13:34-35 చదివాం కదా. మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను, చదువునానా? మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇదిగో చూడండి, క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. ఇప్పుడు చూడండి, ఆజ్ఞను ఎలా ఇచ్చాడంటే, నేను ఆజ్ఞను ఎలా నడుస్తూ దేవుని ప్రేమ చేత నేను సహోదరులను నేను ఎలా ప్రేమించానో నన్ను చూడండి. ఇప్పుడు దేవుని ప్రేమించిన నువ్వు నీ జీవితంలో నీ దగ్గర ఏం కనపడంటే, ఆజ్ఞలు అనుసరిస్తున్నట్టుగా కనపడాలి. ఆజ్ఞలు అనుసరిస్తున్నట్టుగా కనపడడంలో దాని వెనక ఏముందంటే, నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తావు. అంటే దీన్ని బట్టి సహోదరుని ప్రేమించినప్పుడు, దీన్ని బట్టి నీ జీవితంలో నువ్వు ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నట్టుగా
సాక్ష్యం ఉంటుంది నీ జీవితంలో. అంటే ఆజ్ఞను అనుసరించి నడవట్లేదు అంటే నీ జీవితంలో ఏముండదు? సాక్ష్యం ఉండదు. అంటే నీకేం లోపం ఉందంటే దేవుడు ఆయన ఎలా మనలను ప్రేమించాడో నీకు ఇంతవరకు తెలియలా. అంటే దేవుని ప్రేమ తెలియకుండా నువ్వు భక్తి చేస్తున్నావు. అందుకనే నువ్వు సంఘంలో చేర్చబడినప్పుడు సంఘములో చిచ్చులు పెడుతూ, సంఘములో శరీర సంబంధమైన ప్రేమలు చూపిస్తూ, శరీర వాంఛలు నెరవేర్చుకుంటూ సంఘాన్ని నాశనం చేస్తూ ఉంటావు. సంఘములో అసూయలు, ద్వేషాలు, కలహాలు, గొడవలు ప్రారంభం అవుతాయి. భయం ఉందండి? నిన్ను బట్టి సంఘంలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా చూసుకున్నావా? నీ మాటను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ ప్రవర్తన బట్టి ఏం జరుగుతుందో గ్రహించుకోగలుగుతారా? ఏం తెలియదు. ఇది మొదటి లక్షణం. ఇందులో నేను మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చదువునానా? యోహాను సువార్త 15:12 కూడా చదువునానా? యోహాను సువార్త ప్రేమించిన ప్రకారము, ఇప్పుడు చూడండి, నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. ఇప్పుడు చూడండి, ఆజ్ఞకు మూలం ఏంటి? దేవుడు మనలను ఎలా ప్రేమించాడో సేమ్ అలా ప్రేమించాడు. ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమ మనకి ఇచ్చింది కానీ మన నుంచి ఏదైనా ఆశించిందా? ఇదే ఇక్కడ మూలమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చింది, తిరిగి మన నుంచి ఏది ఆశించదు. తిరిగి ఏది ఆశించదు, ప్రతిఫలాన్ని ఆశించదు. ఇప్పుడు కయ్యూనులో ఉన్నటువంటిది ఏంటి? కయ్యూను దేవుని స్తుతించాడు, ఆరాధించాడు, లేకపోతే దేవునికి బలి అర్పించాడు. అంగీకరించబడకపోతే లోపం ఏంటో తెలుసుకొని, దిద్దుకొని, సరి చేసుకొని దేవుని చేత అంగీకరించబడే విధంగా మనం సిద్ధపడాలి. అలా జరగకుండా కయ్యూను ఏం చేశాడు? ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రేమించినట్లుగా మనం ప్రేమించాలి. ఆయన నీ నుంచి ఏం ఆశించలా, ఆయన అన్నీ నీకు ఇచ్చాడు. దీన్నే ప్రేమ అంటారు. ఇప్పుడు ఇక్కడ మనందరం గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఇప్పుడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఏం చేశాడు? ఆయన ఈ లోకానికి వచ్చాడు, తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు, తన మహిమనంతా పక్కన పెట్టేశాడు, నిత్యము దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడు. ఇప్పుడు మనకున్నటువంటి భయం ఏంటో తెలిసిన? ఆయన దగ్గర ఉన్నదంతా మనకిచ్చాడు. ఆయన దగ్గర ఏముంది? ఈ ప్రపంచం ఆయనదే, ఈ భూమి ఆకాశాలు ఆయనయే. కూరగాయలు, ఎన్ని రకాల కూరగాయలు ఇచ్చాడు చూడండి, ఎన్ని రకాల మాంసాలు ఇచ్చాడు చూడండి, ఎన్ని రకాల సముద్ర జలరాశులు ఇచ్చాడు చూడండి. ఇవన్నీ చక్కటి వాతావరణం, ఇవన్నీ ఆయనవే. ఆయనవన్నీ మనకిచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనందరూ ఆలోచించాల్సింది ఏంటి? తిరిగి ప్రతిఫలాన్ని ఆశించడం. ఇప్పుడు సంఘంలో సహోదరులను నువ్వు ఎలా ప్రేమించాలంట? ఎవరికైనా ఏదైనా శ్రమ ఉంటే ఆదుకోవటమే కాకుండా నీకు కలిగిన వాటన్నిటిని కూడా ఇచ్చి ప్రేమించాలి. నీకున్న బలం, నీకున్న ఆరోగ్యం, నీకున్న డబ్బు, నీకున్న ధనం, నీకున్న జ్ఞానం, నీకున్న తెలివితేటలు అన్ని ఖర్చు అవ్వాలి. మరలా తిరిగి నువ్వేమో ఆశించక్కర్లా. ఇప్పుడు మనకున్న భయం ఏంటో చెప్పనా? ఈ సహోదర ప్రేమ మనం ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే మనకు ఒక భయం ఉంటుంది. నాకున్నవన్నీ నీకిస్తే మరలా నాకేం ఉండవు కదా అనే భయం ఉంటుంది. ఇప్పుడు 10,000 ఉన్నాయండి, 10,000 సంఘములో పరిచర్యకో దేనికో ఇచ్చావు. ఇచ్చినప్పుడు నాకుండవు కదా ఆలోచిస్తున్నావు. చూసావా? నువ్వు నెంబర్ 1 దుష్టుని సంబంధం అన్న సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సహోదర ప్రేమలో మనకి దేవుడు ఏం చూపిస్తానంటే, సహోదరుల కొరకంట ఆయన ప్రాణం పెట్టెను అని రాశాడు. ఇప్పుడు చూడండి, మనం 1 యోహాను పత్రిక 3:14 చదివాం కదా, 15 కూడా చదువునా? 15, 16, 17 కూడా చదువు వరుస పెట్టి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చదువుతున్నావు?
15 కంటిన్యూ చేయి, లేకపోతే 14 నుంచి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక, మనము సహోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మరణములో నుండి జీవములోనికి. ఇప్పుడు చూడండి, ప్రేమ వెనక ఏముందంట? మరణాన్ని జయించే బలం ఉంది. ఇప్పుడు చూడండి, ఎంతవరకు గ్రహించగలరో నాకు తెలీదు. జ్ఞానంగా మనం చూసి నేర్చుకోకపోతే చాలా కష్టం. దేవుని ప్రేమను మనం నేర్చుకుంటే వచ్చేది కాదండి ఇది. ఆయన నీలో నాలో పుట్టించాలి. ఆయన అర్థమైతే ఆయన ప్రేమ నీలో నాలో కలగజేస్తాడు దేవుడు. ఈ రోజున ప్రపంచానికి అర్థం కాని మోసం ఏంటంటే, దేవుని ప్రేమ మనుషులకు అర్థం కావట్లే. ఆయన ఏమంటాడంటే, కంటిన్యూ చేయనా? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నిత్య జీవం ఉండదని మీరు ఎరుగు. ఇప్పుడు చూడండి, దేవుని చట్టంలో సహోదరుని ద్వేషించటం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మన మనుషుల యొక్క దృష్టిలో ద్వేషించటం అంటే ఏదో రకరకాలుగా ఆలోచిస్తాం. కానీ దేవుని దృష్టిలో ద్వేషించటం అంటే ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? మత్తయి సువార్త 5:22లోనా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. నేను నీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్తే చాలు నరకాగ్నికి లోనగును. నీ సహోదరుని చూసి నువ్వు ద్రోహివి అని నువ్వు గనక మాట్లాడితే, ప్రేమించకపోగా నువ్వు ద్రోహం చేసేవని గనక మాట్లాడితే, వాళ్ళు అంట దేవుని ప్రేమ ఉండదు, వాడు ఆరుని అగ్నిలో ఉంటాడని స్పష్టంగా చెప్తుంది. ఇది దేవుని చట్ట ప్రకారం. అంటే ఆయన దృష్టికి ద్వేషించడం, సహోదరుని ద్వేషించడం అంటే ఏంటంటే, నువ్వు ద్రోహివి అని అంటవేనంటారు. ఆ మాట అంటే చాలు, నువ్వేమీ అన్యాయం చేయక్కర్లా, లేకపోతే సహాయం చేయక్కర్లా, మేలు చేయక్కర్లా. నువ్వు ద్రోహివి కారణం లేకుండా నువ్వు నిందేసి మాట్లాడితే చాలు. నీ సహోదరుని విషయంలో అలా నిందేసి మాట్లాడితే చాలు. ఈ రోజున దేవుని ప్రేమకున్నటువంటి మూలమైన విషయాలు గ్రహించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు చూడండి, కంటిన్యూ చేయనా? 15వ వచనం కంటిన్యూ చేయి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు ఏముండదంట? నిత్య జీవము అనేది ఉండదు. ఆయన మన నిమిత్తము, ఇప్పుడు చూడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక, తన ప్రాణాన్ని పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఇప్పుడు చూడండి, ప్రాణం, ఇప్పుడు దేవుడు మనకి చెప్పే వాల్యూ అంటే, సహోదరుని ప్రేమించటంలో వాల్యూ ఎంత ఇస్తున్నాడంటే, తన సహోదరుని నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని నేను దక్కించుకుంటాడంటాడు. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చదువునానా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 39. తన ప్రాణము దక్కించుకొనువాడు, తన ప్రాణాన్ని కాపాడుకోవటం కొరకు చూసుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు, ఇప్పుడు నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాడు. నాకు ఎవరు గుర్తొచ్చారంటే, బేద లాజరు గుర్తొచ్చాడు. నాకు తెలిసి బేద లాజరు కూడా ఒక ఉన్నతమైన ధనవంతుడే.
ఎందుకంటే ధనవంతుడు ఇంటి వాకిలి కూర్చున్నాడంటే అతన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారంటే ఈ రోజుల్లో ధనవంతులు సిటీలో లేకపోతే సినీ యాక్టర్లు ఉండేటువంటి సిటీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండే ఏరియాల్లో పేదవాడు అక్కడ కూర్చొని కురుపులతో కుక్కలతో నాకించుకుంటూ అక్కడ కూర్చుంటే వండెత్తారండి, వండనివ్వరు. కానీ ఇతను ధనవంతుడి ఇంటి వాకిట కూర్చున్నాడంటే ఒకప్పుడు అతను కూడా ధనవంతుడై ఉంటాడు, నాకు తెలిసినంత వరకు, నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ ధనవంతుడై ఉన్నటువంటి ఇతను తన సహోదరులను ప్రేమించి తన కలిగిందంతా నష్టపోయాడు. ఈవెను తన గురించి తను శ్రద్ధ తీసుకోకుండా తన సహోదరులకు మేలు చేయటంలో తన కలిగిందంతా పోగొట్టుకొని ఉంటాడు. చివరికి తన దేహం కుళ్ళిపోయిన తర్వాత కుక్కలు వచ్చి నాకుతున్నా కూడా అతను ఏమాత్రం చెల్లించనిటువంటి ఒక స్థిర విశ్వాసాన్ని తన సహోదరుల కొరకు ఎంత త్యాగాలు చేసి ఉంటాడో. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే యోబు గురించి ఎక్కడ గొణిగినట్టు కానీ సడిగినట్టు కానీ ఎక్కడ జీవగ్రంథంలో రాయిలా. అతని గురించి ఎక్కడ దేవునికి విరోధంగా మాట్లాడినట్టుగానే ఒక్క మాట కూడా రాయలేదండి. పరిశుద్ధాత్ముడు అతని గురించి నేను అనుకుంటాను అసలు ఏ మాట రాయటానికి వీలు లేనంత స్పష్టమైన దేవుని బిడ్డగా జీవించాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. నేటికి అతని గురించి జీవ గ్రంథంలో దేవుడు రాయించి పలుమార్లు జ్ఞాపకం చేస్తున్నాడు. అతను దేవదూతల చేత కొనుపోబడి పరలోకానికి ఎక్కబడ్డాడని. నేనేమంటానంటే తన సహోదరుని ప్రేమించటంలో సంఘము తమకున్నటువంటి వాటన్నిటిని నష్టపరుచుకొని ప్రేమించింది. చివరికి తన ప్రాణాన్ని కూడా పెట్టేసింది. ఇప్పుడు ఈ మనసు ఎక్కడ చూసుంటాడు? దేవుని దగ్గర చూసుంటాడు, దేవుని ప్రేమను చూశాడు. ఇప్పుడు మన భయం ఏంటి? నేను 1000 రూపాయలు ఇస్తే నాకు ఉండవు కదా. దేవుడు అంటాడు నీ ప్రాణం పోగొట్టుకుంటావా, దాన్ని తిరిగి నువ్వు తీసుకుంటావు, నువ్వు దక్కించుకుంటావు. అంటే ప్రాణంకున్నటువంటి విలువ కంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, ఆస్తి, నీ కలిగిన జ్ఞానం, నీ కలిగిన సమయం, నీ కలిగిన తెలివితేటలు ఇవి ఖర్చు పెట్టడానికి నీకు సమయం లేదు. దేవుని వాక్యం ఏమంటదంటే యు ఆర్ ఏ ఫూల్ అంటది. అంటే ధనవంతుని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, అనుభవించడానికి, తినటానికి, తాగటానికి అన్నీ ఉన్నాయి. కానీ అతను చనిపోయిన తర్వాత బేద లాజర్కి ఒక రొట్టె ముక్క కూడా వేయటానికి ఏమాత్రం కూడా అంగీకరించాల తన మనస్సు. రొట్టె ముక్క కూడా అందలేదండి బేద లాజరు ధనవంతుడు ఇంటి వాకిట ముందర కూర్చున్నా కూడా. ఇప్పుడేమైంది? ధనవంతుడు చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత ఎక్కడ కొనుపోబడ్డాడు? 6 నెగ్గిని కొనుపోబడ్డాడు. అంటే తన ప్రాణాన్ని నష్టపరుచుకున్న పేద లాజరేమో పరలోకానికి చేర్చబడ్డాడు, ధనవంతుడేమో 6 నెగ్గినికి అప్పగించబడ్డాడు. ఇప్పుడు తన సహోదరుని ప్రేమించటంలో ఒక రొట్టె మొక్క కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడకుండా బతికాడు. ఇప్పుడు బేద లాజరు తన ప్రాణాన్ని కూడా తన సహోదరుల కొరకు నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. ఆదిమ సంఘం చూడండి, అపోస్తల కార్యాల్లో 4వ అధ్యాయం 33లో ఆదిమ సంఘము తన ఇల్లు వాకిళ్ళు కూడా అమ్మి ఇస్తే సంఘములో ఉన్నటువంటి పేదలందరూ కూడా పంచిపెట్టబడి వాళ్ళు అవసరాలు తీర్చుకున్నారండి. ఆ మాటలు చదువునానా? ఇప్పుడు చూడండి అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 33 నుంచి. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చుచు దైవ కృప అందరి యందు అధికముగా ఉంది. ఇప్పుడు చూడండి, దైవ కృప అందరి యందు అధికంగా ఉందంట. సంఘములో ఉన్న వారి అందరి యందు భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మేసి అమ్మిన వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చెను. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టెను. కనుక వారిలో ఎవనికి కొదువలేకపోయేనో అందరూ సమిష్టిగా పంచుకున్నారు. అందులో ఎవ్వరు కూడా కొదువు లేకుండా బ్రతికారు. ఈ రోజున దైవజనులు కానుకొస్తే టేకు తలుపులు, గ్రానైట్ రాళ్ళు అండి,
దేహానికి 10,000, ₹1,00,000 కోటు సూటు, ఏమండి, ఒక 50,000 రూపాయల బూట్లు కొనుక్కొని తిరుగుతున్నారు. అదేమనంటే దేవుడు మమ్మల్ని ఎంత దీవించాడో చూసారా అంటున్నారు. నీకు కానుకేసినోడేమో చిరిగిన చొక్కాలతో కూర్చుంటున్నాడు సంఘంలో, ₹10 కానుకేసినోడు. ఈ రోజున దైవజనుడు బతుకులేంటి చెప్పండి, సంఘం యొక్క బ్రతుకేంటి చెప్పండి. నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు, పొలాలు, ఎకరాలు, స్థలాలు, పాస్టర్ల పేర్ల మీద ఎకరాలు ఉంటున్నాయండి. సంఘంలో నీ కానుకేసినోడికి దగ్గర మాత్రం ఏముంటలా, తినటానికి కూడా ఉంటలా. పేదవాడు కూడా దశం భాగం ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర కూడా లాక్కునే వాళ్ళు అయిపోయారు వాళ్ళ సంఘంలో సేవకులు. నీ సంఘంలో సహోదరుడికి శ్రమ కలిగితే, ఏమండి, నీకిస్తే నీ 10,000 ఎక్కడైపోతాయని భయపడే నువ్వు, దేవుడు ఏమన్నాడంటే తెలిసిన, ఎంత షూరిటీ ఇస్తున్నాడు, నీ ప్రాణాన్ని కాపాడుకుంటావన్నాడు. ఏమంటే నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీకేమేమి ఇచ్చాడో దేవుడు మళ్ళీ తిరిగి నీకు ఇవ్వడండి. నీ భయం ఏంటి, నా కొండవేంటి అని అనుకుంటున్నావు. దేవుడు అంటాడు, నువ్వు నమ్మితే నీ ప్రాణాన్ని కూడా కాపాడుతానంటున్నాడు. నీ ప్రాణాన్ని కాపాడడం కంటే అతి శ్రేష్టమైంది ఇంకా నీ జీవితంలో విలువైంది ఏముంటుంది? నీ బ్రతుకులో ఆస్తుల కన్నా, నీ కలిగిన వాటన్నిటికన్నా నీ జీవితంలో విలువైంది ఏదైనా ఉందంటే అది నీ ప్రాణమే. కరోనా టైంలో మన బ్రతుకు యొక్క వాల్యూస్ అన్నిటినీ దేవుడు చూపించాడు. కోట్ల ఆస్తున్నా కూడా తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి వీలు లేకుండా పోయింది. అరబ్ కంట్రీస్లో ఒక దేశం యొక్క దుబాయ్ రాజు యొక్క కొడుకు 22 సంవత్సరాలమ్మా కోమలో ఉన్నాడు. కోట్ల మిలియన్ ట్రిలియన్స్ డబ్బులు ఉన్నాయి. ఏం చేయాలి? తన కొడుకుని కాపాడుకోవడానికి, బ్రతకడానికి అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా దేర్ ఇస్ నో వే. ఇప్పుడు దేవుడు ఏం ప్రామిస్ చేస్తున్నాడు? నీ సహోదరుని కొరకు ఆదిమ సంఘం తనకున్న వాటన్నిటినీ, ఇళ్ళు వాకిళ్ళు కూడా అమ్మేసి ఇచ్చేసిందండి. అందులో ఏం చూపించారంటే ప్రేమ చూపించారు. ఇప్పుడు ఆ ప్రేమ చూపించడం వలన సంఘంలో కానీ దేశంలో కానీ అసూయ లేకుండా పోయింది. గమనించారా? ఈర్ష్య లేకుండా పోయింది. పగ, కక్షలు, తార్పణ్యాలు లేకుండా పోయినాయి. ఈ రోజున సంఘాల్లో, ఈ రోజున కుటుంబాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో, గ్రామాల్లో, ప్రజల్లో ఎక్కడ చూసినా కోపం, ద్వేషం, అసూయ, చంపటం, తల్లిదండ్రులే పిల్లలను చంపడం, పిల్లలే తల్లిదండ్రులను చంపడం, ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి పరిస్థితులు కళ్ళ ముందర కనపడుతున్నాయి. దేవుని చట్టాన్ని నమ్మినోడెవడు లేడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. నాయన, మొదట నువ్వు సంఘంలో ఉన్న పిల్లలను ప్రేమించు. వాళ్ళకి శ్రమ కలిగితే నువ్వు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రాణాన్ని కాపాడేవాడిని నేను. ప్రాణాన్ని పోగొట్టుకున్న తర్వాత నీకు అన్ని ఉన్నా కూడా ఉపయోగం ఏముంది? అందుకని ధనవంతుడి జీవితాన్ని చూపించాడు. తనకన్నీ ఉన్నాయి కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అది తీసుకెళ్లి ఆరని అగ్నిలో యాతన పడుతున్నాడు. బేదలాజరు తన కలిగినవన్నీ పోగొట్టుకున్నాడు. తన ఆత్మను తీసుకెళ్లి నిత్యానిత్యము పరలోకంలో తండ్రితో కూడా మరణమే లేని, కన్నీరే లేని, దుఃఖమే లేని దేశంలో ఉంచాడు. నీ సొమ్ము, నీ ఆస్తి నీ పిల్లల తాగుబోతులకి, వ్యభిచారులకి, మోసగాళ్ళకి అప్పగిస్తున్నావు. దేవుని చిత్తం చేయడానికి, సహోదరులను ప్రేమించడానికి, నీ సహోదరులకు సంఘములో దేవుని ఇంటిలో ఉన్న పిల్లలకి ఏదైనా కొదువై ఉంటే ఆదరించడానికి ఉందండి. ఒక నిర్ణయం తీసుకోగలుగుతున్నారా? ఈ మనస్సాక్షి నీకు లేకపోతే, ఆయన తన ప్రాణాన్ని పెట్టి ప్రేమించాడు. ఈ రోజున మన డబ్బు ఎవరికి ఇస్తున్నారు అండి? ఎవరికి ఇస్తున్నారు డబ్బు? దేనికోసం ఖర్చు పెడుతున్నారు? సోకులకి, ఎచ్చులకి, వడ్డీలకి కడుతున్నారు నీ డబ్బు తీసుకెళ్ళి. బుద్ధి జ్ఞానం ఉంటే బుద్ధి తెచ్చుకోండి. భయం ఉందండి. అక్కడ 16 కంటిన్యూ చేయండి ఆయన. అమ్మ
మొదటి యోహాను ఆయన ఆ, మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన గనక దీని దీని వలన ప్రేమ ఎట్టిదని ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. ఆ, మనము కూడా సహోదరుల నిమిత్తము ఇప్పుడు చూడండి ఎంత స్పష్టంగా మనము కూడా సేమ్ యేసుక్రీస్తు ఎలా ప్రాణం పెట్టి ప్రేమను చూపించాడు, సేమ్ అలానే మనం కూడా చూపించాలి. మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. కన్ఫర్మ్, పెట్టబద్దులమైన ప్రాణాన్ని కూడా దేవుని చిత్తం జరిగించడానికి, తన సహోదరుల విషయంలో ప్రేమించడానికి నీ ప్రాణాన్ని కూడా పెట్టేసేయాలి. ఉందండి. ఇప్పుడు 17వ వచనం చూడనా, ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు అతని ఎడల. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈ లోకంలో నీకు జీవనోపాధి ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడా? ఎవరిచ్చారు? ఏంటి రాయప్ప గారు, నీకు డబ్బులు, ఆరోగ్యము, నీకు ఇల్లు, వాకిలి, క్షేమం అంతా ఎవరిచ్చారు? మరి నీ డబ్బులు ఎవరు ఖర్చు పెడతావు? దేవునిక. రైట్, మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవనోపాధి గలవాడబోయింది తన సహోదరునికి లేమి కలుగుట చూసినప్పుడు, అవసరం చూసినప్పుడు సంఘంలో. ఇప్పుడు ఇసాకోళ్ళ నాన్నగారికి కాలు ఇరిగింది, ఆ బండి బాగు చేయించుకోవడానికి లేదు, బండి అంతా ఖండం అయిపోయింది. నా బండి ఇచ్చొద్దామంటే ఏం చేయలేక మన కాలు ఇరిగితే చేయగలిగిన మేలు చేసుకుంటూ వచ్చాను. బాధ్యత కలిగి ఉండాలి. నిన్న మరలపాడు నుంచి రమేష్ అని మీకు గుర్తుంటాడు. రమేష్ తెలుసుగా మీకు, ప్రారంభపు శిష్యుడు. వనసీమ గడి తర్వాత రమేషే నిన్న ఫోన్ చేసి, అన్నా నేను నిన్ను ఇప్పటికీ ప్రేమించటంలో కారణం ఏంటో తెలుసా అన్నా, నువ్వు మనుషుల్ని పిచ్చి ప్రేమతో ప్రేమిస్తావన్నా, నీకున్నవన్నీ కూడా నష్టపోతున్నా లెక్క చేయకుండా పిచ్చి ప్రేమతో ప్రేమిస్తావన్నా, అందుకని నువ్వంటే ఇష్టమన్నా నాకు అని చెప్పి నిన్న ఫోన్ చేశాడు. అన్నా నువ్వు కోరుకున్నట్టుగా నా భార్య మారిపోయిందన్నా, మేమిద్దరం సంపూర్ణంగా సేవ చేస్తున్నాం. నీకు గుర్తుందా, ఒక రోజున మందిరంలో ఉన్నప్పుడు సడన్ గా దేవుడు నిన్ను ప్రేరేపిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను సేవ కొరకు ప్రార్థన చేసి పంపావు. నేటికి నీ అలానే బ్రతుకుతున్నా. ఇంతవరకు నా పిల్లలకి చెవులు గుట్టించలా, ఇంతవరకు నా పిల్లలకి సోకులు ఎచ్చులు నేర్పలా. నా పిల్లలు ఇప్పుడు 5th చదువుతున్నారు, చిన్న పాప 4th చదువుతుంది. అన్నా నువ్వు ఆ రోజున విశ్వాసంతో సేవ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎలా ప్రేమించి ఎలా పోషించావో మేము కళ్ళారా చూసామన్నా. అది నేను చనిపోయే వరకు నేను మర్చిపోనన్నా. ప్రసంగాలు ఎవరైనా చేస్తారన్నా, కానీ ప్రేమ చూపించావు చూసావా, మేము నశించుట ఏ రోజు నువ్వు ఇష్టపడలేదన్నా. మేమెంత బాధ పెట్టినా ఏ రోజు మమ్మల్ని నువ్వు తృణీకరించలా. మాకై మేము పక్కకి వెళ్ళాం తప్ప. అందుకేనన్నా నీ ప్రేమను నేను, నా భార్య, నా కుటుంబం మేమెన్నడూ మర్చిపోలేమన్నా. ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తామన్నా, సేవకులు కొట్టడానికి వస్తాం, మేము కూడా నీతో కలిసి ప్రయాణం చేస్తామన్నా అని నిన్న ఉదయం నాతో మాట్లాడాడు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు నాలో ఏం చూశారంటే ప్రేమనే చూశారు. ఇప్పుడు వాక్యంలో, లేఖనాల్లో మనం ఏం చూస్తున్నాము అంటే, నీ సహోదరుని సంఘములో రక్షించబడిన వాడి మీద నీ ప్రేమను చూపించండి. అవన్నీ నీ కలిగినవన్నీ నష్టపోతూ ప్రేమను చూపించు. అప్పుడేమవుద్ది, నీ జీవితంలో నువ్వేం కోల్పోయినా అవన్నీ తిరిగి ఇచ్చింది ఎవరు? నేనే కదా. జీవనోపాధికి కావలసిన నీకన్నిటిని సిద్ధపరిచి ఇచ్చింది ఎవరు? నేనే కదా. నీ ప్రాణాన్ని కూడా కాపాడే శక్తి కలిగిన దేవుడను. చూడండి, జీవనోపాధికి విషయాల్లో నువ్వు కోల్పోతే ఆయన అంటాడు, నీ ప్రాణాన్ని కూడా కాపాడే దేవుడు నేనంటాడు. ఈ రోజున మనకేమర్థం కావాలి చెప్పండి? ఈ రోజున నీ సేవకుడు ఇంతగా కష్టపడి ఒక క్రమాన్ని నేర్చుకోకపోగా ఎవడో బయటోడు చూపించిన చెత్త ప్రేమ బయటోళ్ళకు ఖర్చు పెడుతున్నారు, ఇతరులకు ఖర్చు పెడుతున్నారు. నీ సంఘంలో ఉన్న సహోదరునికి శ్రమ కలిగితే తలోక చెయ్యేసానా, ఇదిగో ఈ విషయంలో మేమందరం కలిసి చేద్దాం, అమ్మా రండి. ప్రేమను చూపించకపోతే
మరణమందు నువ్వు నిలిచున్నావు. వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చూసుకుంటూ వచ్చాము? ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొత్తం 4 విషయాలు ఇందులో నేను గమనించాను. ఆ విషయంలో ఒకటి, మన ప్రేమ దేవుని ఆజ్ఞను అనుసరించేదిగా మనం చూపించాలి. రెండవది, మనము రక్షించబడినట్లుగా స్థిర నిశ్చయత కలిగినటువంటి ప్రేమను చూపించాలి. అంటే అర్థం ఏంటి? మనము ఆయన పిల్లలం కనుక దేవుని ప్రేమ ఎట్టిదో మనం ఇతరులకు కూడా చూపించాలి. అది ఈ కంటెంట్లో ఉన్నటువంటి విషయం. మనం దేవుని పిల్లలుగా ఎలా స్పందించాలో, దేవుని ప్రేమ మన పట్ల ఎలా స్పందించిందో అలా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం స్పందించాలి. ఇది రెండవ అనుభవం. మూడవదిగా మనం గనుక చూడగలిగితే, మన ప్రేమను క్రీస్తు చూపించిన ప్రేమ చూపించినట్లుగా మనం కూడా చూపించాలి. క్రీస్తు మనల్ని ఎలా ప్రేమను చూపించాడో మనం కూడా అలానే చూపించాలి. ఇది 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడన్నానా, ఇక్కడే 1 యోహాను 3:3 ఒక మాట చదువునానా? ఆయన యందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును. 1 యోహాను పత్రిక 3:13 సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. నానా, అది కాదు, యోహాను సువార్తలో చూడనా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, లోకము సువార్తలో చూడనా 3:13 చూడు. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెను. కాదు నాన్న, అక్కడ ఏమనుంటుందంటే, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల నన్ను కూడా ద్వేషించును. 5:13లోనా? సువార్తల్లోనే ఉంటుంది. దొరికిందా? ఏనన్నా దొరికిందా? చూడండి, లోకము మిమ్మల్ని నన్ను ద్వేషించను గనక మిమ్మల్ని కూడా ద్వేషించును అని రాస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టారా? ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమను గనుక నువ్వు వ్యక్తపరిచినప్పుడు లోకం అంతా కూడా దేవుని ద్వేషించింది. ఇప్పుడు ద్వేషం ఎక్కడిది? కయ్యూనును చూపించాడు దేవుడు. ఇప్పుడు ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా మన ఇంట్లో, మన కుటుంబంలో, మన జీవితంలో, మన సంఘాల్లో కనపడుతున్నాయంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమను మనం చూపించటం లేదు అని అర్థం. అందుకని చూడండి, ఇక్కడ 1 యోహాను పత్రికలో 2:29 ఏమంటాడంటే, నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడని నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలంగా పుట్టినవాడు. ఈ విషయాలన్నీ మనం గత లాస్ట్ సెక్షన్ లో మనం చాలా చాలా నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ అమ్మా. 15-18 రైట్. 15వ అధ్యాయం 18వ వచనం చదువునానా? మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. చూడండి, లోకము తన వారిని స్నేహించును. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. ఇప్పుడు చూడండి, మీకంటే ముందర నన్ను ద్వేషించింది. ఇప్పుడు ద్వేషం వెనక
మనం ద్వేషించబడుతున్నాం అంటే మనకంటే ముందులు ఎవరు ద్వేషించబడ్డారు? దేవుడు ద్వేషించబడ్డాడు ఈ లోకం. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు దేవుని బిడ్డవా లేకపోతే సాతాను బిడ్డవా అనే కన్ఫర్మేషన్ పూర్తిగా నీకు అర్థమవుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనందరం కూడా గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ప్రేమించటంలో దేవుడు ఎలాగ చూపించాడో అలా నష్టపోతున్నా, నువ్వు ప్రేమించినప్పటికీ ఇతరులు మరలా నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను ద్వేషించినా, ఏ ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా దేవునికి మహిమ కలుగునగాక. నానా లైవ్లో ఉన్న పిల్లలకి వాక్యం అర్థమవుతుందా? లైవ్లో ఏమైనా డిస్టర్బ్ ఉందయ్యా? నానా లైవ్లో ఉన్న పిల్లలు మాట్లాడండి. రైట్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎంత నష్టపోయాడు. ఇప్పుడు చూడండి, విడిచిపెట్టకూడని భాగ్యం పరలోకాన్ని అంటే నీ ఇల్లు వాకిలు అంతా కూడా విడిచిపెట్టినా ఆయన ఏమంటే నీ ఆత్మను మాత్రం సంపూర్ణంగా రక్షిస్తా. అంటే నీ రక్షణలో స్థిర నిశ్చయత కనపడుతూ ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, నాలుగవది ఏంటంటే 18వ వచనం చదవండి నాన్న. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇప్పుడు సత్యముతో ప్రేమించడం అంటే ఏంటి? సత్యముతో ప్రేమించడం అనే మాటకు అర్థం ఏంటంటే, సత్యము అనగా వాక్యము, లేకపోతే క్రీస్తు, లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకము. ఇప్పుడు చూడండి, మనము మాటతో కాకుండా, ఇక్కడ చూడండి, ఎవరైనా సహోదరులు నీ దగ్గరికి వచ్చి ఒక బ్రెడ్ అడిగాడు అనుకోండి, ఆకలి అవుతుందయ్యా కొంచెం ఏదైనా ఒక బ్రెడ్ పెట్టండి అని అంటే, నీ ఫ్రిడ్జ్ నిండా బ్రెడ్లు ఉన్నాయన్న సంగతి, ఫుడ్ ఉందన్న సంగతి నీకు తెలుసు. నీకు తెలిసి, సహోదరుడా నీకోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నీకు సహాయం చేస్తాడులే, నీకు రొట్టెస్తాడులే పో అని అంటావా? ఇప్పుడు నీ దగ్గర ఒక 10 దుప్పట్లు ఉన్నాయి ఇంట్లో. ఎవరైనా చలిలో వచ్చి చలికి వణుకుతూ నీ కట్టి కనపడినప్పుడు, నీ సహోదరుడు అని నువ్వు వెళ్ళి శ్రమలో ఉన్నాడని చెప్పి ఒక దుప్పటి ఇయ్యొచ్చు కదా. సహోదరుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నానులే, పర్వాలేదులే పో అని అంటే సరిపోద్దా? ఇది కరెక్టేనా? అందుకనే నాలుగవది, మనము మాటతోనూ నాలుగుతోనూ కాకుండా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. క్రియలు అంటే ఏంటి? చేసి చూపించాలి. నీకున్నదా తప్పని తీసేసి ఇచ్చేయటమే. నేను రాజుబాబు గారి జీవితంలో నేను విన్నానండి సాక్షి. రాజుబాబు గారి జీవితంలో, తన సేవ జీవితంలో అందరూ విడిచిపెట్టిన తర్వాత, తన జీవితంలో తను సేవకి వెళ్ళినప్పుడు ఇచ్చిన కానుకలన్నీ జేబులో ఉంటే, ఎవరు ఎలాంటి శ్రమలో ఉండి కనపడినా బయటోళ్ళు కానీ, సంఘస్థులు కానీ, సేవకులు కానీ, తోటి సేవకులు జేబులో ఎంత ఉంటే అంత తీసి ఇచ్చేటువంటి, రేపటి దినానికి అతనికి ఏం కావాలి, నాకున్నాయా లేదని ఎన్నడూ ఆలోచించకుండా బ్రతికినటువంటి సాక్ష్యం నేను విన్నాను. ఒక నీతిమంతుడు సాక్ష్యం వినాలి అలాగా. అప్పుడు అతన్ని బట్టి ఇతరులకు ఏమర్థం అంటే, ఇతను దేవుని బిడ్డ, ఇతరు లోక సంబంధి కాదు. తన కొరకు ఏమి ఉంచుకోవాలా, ఆదిమ సంఘం కూడా వారి కొరకు ఏది ఉంచుకోవాలా, దేవుని చిత్తం జరగటానికి, సేవ జరగటానికి, లేకపోతే ఆత్మలు రక్షించబడడానికి, లేకపోతే సంఘంలో ఉన్న పిల్లలకి శ్రమ కలిగినప్పుడు వాళ్ళంతా కూడా ఇల్లు వాకిళ్ళు అమ్మేసిచ్చి సమిష్టిగా పంచుకొని, ఈ నడక ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఈ నడక అపోస్తులు నేర్పించారు సంఘాలకి.
ఈ రోజున సంఘంలో ఉన్న పిల్లలు దేనికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు తెలిసిన? రికార్డ్ డాన్సులకి, క్రిస్మస్ కేకులు కట్ చేసుకోవడానికి, పుట్టినరోజులు కేకులు కట్ చేసుకొని తినటానికి, పిచ్చి ఫంక్షన్లన్నీ చేయడానికి, పండగలు చేయడానికి, కొత్త బట్టలు వేసుకోవడానికి, మేకప్లకి, నీ ఎచ్చులకి సోకులకి ఖర్చు పెడుతున్నారు డబ్బులు. సంఘం యొక్క లక్షణం ఇదేనండి. చూడండి, ఈ రోజున మన సహోదరులను ప్రేమిస్తున్నామంటానికి రుజువు ఏంటంటే 4 కారణాలు చూపిస్తున్నాడు. ఒకటేంటి? మనందరం చూస్తున్నాం ఏమని? మనము దేవుని, మన సహోదరుని ప్రేమించడానికి మనం ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి. దేవుని ఆజ్ఞలు గైకొనేవాడే తన సహోదరుని, సంఘములో చేర్చబడిన, దేవుని ఇంటిలో చేర్చబడిన సహోదరుని ప్రేమించగలుగుతారు. రెండోదిగా మనం చూస్తే మనము రక్షించబడ్డామనే స్థిర నిశ్చయిత కలిగిన ప్రేమను చూపించాలి. రక్షించబడినోడు ఏం చేస్తాడు? ప్రతి విషయంలో తను దిద్దుకుంటూ దేవుని చేత అంగీకరించబడ్డానికి కావలసిన త్యాగం, వైరాగ్యం, నష్టం, ప్రతిష్ట కాపాడుకొని బ్రతుకుతాడు. మూడవదిగా మనం ఏం చూసాం? మనము మన ప్రేమ క్రీస్తు చూపించిన ప్రేమను చూపించగలగాలి. అంటే నీకు క్రీస్తు ఏ ప్రేమను చూపించాడు అనేది నీకు పూర్తిగా గ్రహించుంటే ఆ ప్రేమను నువ్వు చూపించాలి. నాలుగవదిగా మన ప్రేమలో మాటతో కాకుండా క్రియలతోనూ సత్యముతోనూ మన ప్రేమను చూపించాలి. ఈ 4 గుణ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు సహోదరులను ప్రేమించేవాళ్ళు అని అర్థం. ఇప్పుడు ఈ 4 లక్షణాలు మనలో ఉండాలని పరిశుద్ధాత్ముడు పలుమార్లు యోహాను పత్రికలో వీటిని జ్ఞాపకం చేస్తూ మనం ఏ స్థితిలో ఉన్నామో గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్యం మనకు తెలియకపోతే మనం ఏ స్థితిలో ఉన్నాం గుర్తు వస్తుందండి? గుర్తురాదు. అందుకనే ఈరోజు మనందరికీ అర్థం కావాల్సినటువంటి అతి శ్రేష్టమైన విషయం, సహోదరులను, సంఘములో చేర్చబడిన సహోదరులను ప్రేమించడానికి 4 గుణాలు లేకపోతే సంఘములో నుంచే మీరు 1 యోహాను పత్రిక 2:8-9లోనే వీళ్ళు మనలో నుంచి వేరై 18 వచ్చిన చూడండి, 19 వచ్చిన చదువు. 1 యోహాను పత్రిక 2:19 చదువు, నేను ముగిస్తున్నాను. వారు మనలో నుండి బయలుదేరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని, వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. వాళ్ళు మనలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఎలాగా? కక్షలతో, తార్పణ్యాలతో, ద్వేషంతో, అసూయతో, కయ్యూనులాగా. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మనలను మనం విమర్శించుకుంటే ధన్యులం కదా. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక తీర్మానం, ఒక నిర్ణయం విన్నావు, మంచిదే. చేద్దామా? ప్రార్థన చేద్దామా? నన్ను బాక్స్ పెట్టేది ఇది. చేద్దామన్నానా? నోరు తెరుద్దామన్నానా? ప్రభువానికి స్తోత్రాలు నాయనా. కయ్యూను ఎలా మోసగించబడ్డాడో ఈరోజు రాత్రి అందరం కూడా చూస్తున్నాం. దేవుని